అనమాట. సో స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా? సో ఒకసారి ఒక లవర్స్ అనమాట, ఒక బాయ్ అండ్ గర్ల్, చాలా రోజులుగా వాళ్ళు జరుగుతుందనమాట. సో థ్యాంక్ యూ. ఏమైందంటే ఒకసారి మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారనమాట. ఒక అబ్బాయి అమ్మాయి ఫిక్స్ అయిపోయారు. మనకి రిలేట్ అవుతుందండి, సెక్యూర్ లేకపోతే అటువంటి స్టోరీ కాదనమాట. సో మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతే వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకపోవడంతో ఒకరోజు తెలిసిందనమాట, ఈ విధంగా మా అబ్బాయి ఒక అమ్మాయితో పెళ్లి చేసుకోబోతున్నాడని. తెలియడంతో వాళ్ళ అమ్మ నాన్నలు ఒప్పుకోలేదన్నమాట. చేసుకోవడానికి అవసరం లేదు, లవ్ మ్యారేజ్ మన లైఫ్లో నడగం, మన ఫ్యామిలీలో ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్ మాత్రమే జరగాలి. సో అతను జవాబు చెప్పలేకపోయాడు వాళ్ళ తల్లిదండ్రులకి. ఓకే నేను మ్యారేజ్ చేసుకొని ఒప్పుకునేసాడు తల్లిదండ్రులకి. ఓకే చిన్నపిల్లలాగా తల వంచేశాడు అనమాట. ఆ అమ్మాయి భయపడిపోయింది, అరే నన్ను మ్యారేజ్ చేసుకోడనేసి. సో అమ్మాయి ఎందువలన భయపడిందంటే, ఒక ఆడపిల్లని వేరే అమ్మాయిని చూసి సెట్ చేశారనమాట వాళ్ళ తల్లిదండ్రులు, నువ్వు పలానా అమ్మాయితోనే మ్యారేజ్ చేసుకోవాలి. ఆ అమ్మాయి ఇంతకుముందు వీళ్ళ లవర్ కంటే బాగుంటుందన్నమాట. కాబట్టి వీళ్ళ లవర్కి భయం పుట్టుకుంది. సపోజ్ ఇతను మా లవర్ అమ్మాయిని చూశాడంటే నన్ను పెళ్లి చేసుకోడు, ఎందుకంటే అంత బాగుంది. కాబట్టి అమ్మాయి ఏం చెప్పిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? వాళ్ళ లవర్ ఏం చెప్పిందంటే, సపోజ్ నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకొని కళ్ళుతో చూసావనుకో, కళ్ళు పోతాయి. ఏం పోతాయి? కళ్ళు వెళ్ళిపోతాయి అనమాట. నువ్వు కళ్ళుతో చూసావంటే అతనికి ఒక సైడ్ భయం ఉంది కళ్ళు పోతాయేమని, రెండోసారి తల్లిదండ్రుల మాటలు కూడా వినాలి. పెళ్లి చేసుకునేశాడు, కానీ కళ్ళుతో ఎప్పుడు చూడలేదన్నమాట. కళ్ళుకి గంతలు కట్టుకొని రోజు సంసారం నడిపిస్తున్నాడు అనమాట. బట్ ఎన్ని రోజులు ఒప్పుకుంటుందండి ఆ ప్రతివర్త పెళ్ళాం? కొన్ని రోజుల తర్వాత ఏం చెప్పిందంటే, మీరు ఇలాగా చేస్తుంటే ఇంకా 1 month తర్వాత మీరు చనిపోతారు, కళ్ళు గంతలు కట్టుకొని సంసారం జరిపితే మీరు చనిపోతారని చెప్పింది. మీరు చెప్పండి, చనిపోవడం మంచిదా కళ్ళు పోవడం మంచిదా? నో ప్రాబ్లం, కళ్ళు పోతే బతుకుంటాం కదా. సో అతనికి ఒక ఐడియా వచ్చిందన్నమాట. ఏం ఐడియా అంటే, ఈ 2 కళ్ళకి గంతలు కట్టుకున్నాడు కదా, ఒక గంతను మాత్రం పైకి ఇప్పి చూశాడనమాట. చూద్దాం, సపోజ్ కన్ను పోయిందంటే ఒక కన్ను పోతుంది, ఒక కన్నుదా ఉంటుంది కదా. సో ఒక కన్ను మాత్రం ఎత్తి చూశాడు. ఎత్తి చూడడంతో, ఇంతకుముందు వాళ్ళ లవర్తో ఉండేవాడు నార్మల్గా 1 year 2 yearsగా. ఒక కన్ను ఓపెన్ చేసి చూడడంతో వాళ్ళ భార్య చాలా అందంగా కనపడింది అనమాట. అంతవరకు అటువంటి అమ్మాయిని చూడలేదు. అరే ఇటువంటి అమ్మాయి నా భార్య, ఎలాగ ఉండగలుగుతాను, ఒకే కన్నుతో ఎలాగ చూడగలుగుతానని చెప్పేసి 2 కళ్ళకి ఎప్పుడు తీశాడో అతనికే తెలియలేదనమాట. కళ్ళు పోలేదు, లైఫ్ పోలేదంటే అతనికి. సో ఈ కథ ఎలాగ రిలేట్ అవుతుంది అనుకుంటున్నారేమో. నేను 13 years సర్వీస్ చేశాను. చాలా మంది ఈరోజు మంచి మంచి డిగ్రీలు చేసి జాబులు లేకుండా ఉంటుంటారండి. అటువంటి సమయంలో నాకు ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ దొరకడం, కంటిన్యూగా 13 years సర్వీస్ చేయడం జరిగింది. 2 years ఉంటే నాకు లైఫ్ టైం పెన్షన్ వచ్చిండేది. బట్ అటువంటి జాబ్ని ఎప్పుడు వదిలేనో నాకే తెలియలేదండి. 1 time లీవ్ రావడం, ఉండిపోవడం జరిగింది అనమాట. మళ్ళీ అగైన్ వెళ్ళలేదు. సో ఆ రోజు నుంచి ఈ రోజు 2 సంవత్సరాలు పట్టిందండి డైమండ్ అయిపోవడానికి. ఈ రోజు ఆ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నానండి నేను. థ్యాంక్ యూ. సో జర్నీ అలాగే స్టార్ట్ అయిందనమాట. రిటైర్డ్ అయ్యి రావడానికి ముందుగా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఏంటంటే, అది నార్మల్గా ప్రతి ఒక్కరు జాయిన్ అయిపోతుంటారు. జాయిన్ అయిన తర్వాత